యువర్ మేజెస్టీ, ఈవిడ చాలా ప్రమాదకరమైన మనిషి. తను చెప్పేవన్నీ అబద్ధాలే. ఝాన్సీ ప్రజలను మభ్యపెట్టడమే కాక తమరి వ్యక్తిగత జీవితాన్ని కూడా నాశనం చేస్తోంది. మిస్టర్ మార్షల్, బహుశా మీరు మీ వివేచన జ్ఞానాన్ని కోల్పోయినట్లున్నారు. అదేం లేదు యువర్ మ్యాజెస్టీ. నా మాటలు ఎవరూ నమ్మకపోవచ్చు. ఈ విప్లవ నారి ఈవిడి గారే, ఝాన్సీ రాణి అయిన లక్ష్మీబాయి గారు. ఐఎమ్ సారీ యువర్ మ్యాజెస్టీ, మీరు నమ్మకపోవచ్చు. నేను చెప్పేది నిజం. చాలు పెద్దమ్మ గారు, మహారాణి లక్ష్మీబాయి గారిని వెనువెంటనే సభకు రమ్మని ఆజ్ఞాపించండి. అంత అవసరం లేదు మహారాజా. క్షమించండి మహారాజా, మహారాణి గారికి ఆరోగ్యం బాగోలేదు. అందువల్లే ఈ సభకు రావడం ఆలస్యమైంది. ఓరి దేవుడా, ఈవిడెవరు? ఎక్కడి నుంచి వచ్చింది? మిస్టర్ మార్షల్, బలప్రయోగం చేసే పొరపాటు మాత్రం చెయ్యవద్దు. మిస్టర్ మార్షల్, తెలిసిందా? ఐఎమ్ సారీ యువర్ మెజెస్టీ, బట్ విప్లవ వీరుడు ఎవరన్నది అందరికీ తెలియాలి. ఇది రాజ్యసభ, యుద్ధ భూమి కాదు. మా ఈ దర్బారులో ఏ స్త్రీ పట్లైనా సరే తప్పుగా ప్రవర్తించకూడదు. మేము ముసుగు తొలగించమని ఆజ్ఞాపిస్తే తప్ప ఆ విప్లవ నారి ముసుగు తొలగించనక్కర్లేదు. భోజనం తెమ్మంటారా? వద్దులే. మన్నించాలి మహారాణి, అంతా అయోమయంగా ఉంది. మీరు విప్లవ నారి వేషంలో సభకు బయలుదేరి వెళ్లారు. అక్కడ విప్లవ నారి ఉంది, మీరు ఉన్నారు. అది అసంభవం కదా. మా కళ్ళ ముందేగా మీరు 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 ఇక్కడి నుంచి పొండి. పొమ్మన్నానా? సుందరి, మహారాణి గారికి ఏదో అయినట్టుంది. నాకు కూడా అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఆవిడిలా మాట్లాడడం ఇది మొదటిసారి. యువర్ మేజెస్టీ, కంపెనీ వారితో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఝాన్సీలో సర్వాధికారాలు మీకే ఇచ్చారు. చెప్పింది చాలు. మా నిర్ణయం ఏమిటో మేము ప్రకటించాం. అది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ విప్లవ నారి మీ ఆంగ్లేయ సార్జెంటునే సాక్షిగా తీసుకువచ్చి మీరు అబద్ధాల కోరని రుజువు చేసింది. మిస్టర్ మార్షల్, నేను అబద్ధం చెప్పానని సాక్ష్యం చెప్పినవాడు ఏమయ్యాడు మహారాజా? మహారాజా, మన సైనికులు ఆ విప్లవ నారిని సభకు తీసుకొస్తుంటే ఆవిడ విడిపించుకుని పారిపోయింది మహారాజా. తమకి ఇంకో సంగతి గుర్తు చేస్తున్నాను. ఈస్ట్ ఇండియా కంపెనీ దొరలు మిమ్మల్ని ఝాన్సీకి మహారాజుని చేశారు. వాళ్ళ దృష్టిలో బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాల్ని సమర్థించేవారు ద్రోహులే అవుతారు యువర్ మేజెస్టీ. అంటే నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా మిస్టర్ మార్షల్? నో యువర్ మేజెస్టీ, నేను కేవలం కంపెనీ వారి నియమాలు నిబంధనలు గుర్తు చేశాను. మిస్టర్ మార్షల్, మాకు గనక మీ నియమ నిబంధనలు తెలియనట్లయితే ఒప్పందంపై సంతకం చెయ్యడానికి మీ అధికారి స్టీఫెన్ గారు లక్నో నుంచి ఇక్కడికి వచ్చి ఉండరు. మా లేఖకి ఫోర్ట్ విలియం సమాధానం రానివ్వండి.